వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. అందుల క్రికెట్ కెప్టెన్ దీపిక విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం తక్షణ స్పందన. మా ఊరికి రోడ్డు లేదని చెప్పడంతో గంటల వ్యవధిలోనే చర్యలు. ఈ నెల 17-18 తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ సదస్సు. హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ శాఖల మంత్రులు. రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామన్న మంత్రి నారాయణ. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టును డిసెంబర్ 12వ తేదీ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని మారుమూల గ్రామం తంబాళహట్టికి చెందిన జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామం రోడ్ల పరిస్థితి వివరించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కు తెలిపారు. గ్రామానికి రోడ్డు వేయాలని వినతి చేశారు. అయితే తాను వెంటనే చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీపిక విజ్ఞప్తిని స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. గ్రామానికి నాణ్యమైన రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం విజ్ఞప్తి చేయగా ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడంతో దీపికతో పాటు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న మేము పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో నాతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పుడు మా మీద ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జిల్లా కలెక్టర్ల సదస్సును ఈ నెల 17-18 తేదీలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో CCLA స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్, సీఎం చంద్రబాబు మాట్లాడతారు. GSTP లక్ష్యాలు, సూపర్ 6 పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కొక్క శాఖ కార్యదర్శి ఇచ్చే ప్రెజెంటేషన్ 5 slides కి మించకూడదని సూచించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వాటిపై చర్చిస్తారు. ఒక రంగానికి గంటన్నర కేటాయిస్తే దానిలో 45 నిమిషాలు నోడల్ కార్యదర్శి, శాఖల వారి కార్యదర్శులు ఇచ్చే ప్రజెంటేషన్లకు మిగిలిన 45 నిమిషాలను చర్చకు కేటాయిస్తారు. ప్రతి నోడల్ సెక్రటరీ తమ పరిధిలోని విభాగాలు, జిల్లాల GSTP లక్ష్యాల్లో సాధించిన ప్రగతి, ఎదురైన సవాళ్ల గురించి, ఆయా విభాగాల పరిధిలో ఉన్న సూపర్ 6 పథకాల అమలు వివరాలు వెల్లడిస్తారు. జిల్లా కలెక్టర్లు తాము అమలు చేసిన ఉత్తమ విధానాలు, వాటి ఫలితాల గురించి తెలియజేస్తారు. మొదట రాష్ట్ర GSTPపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత రంగాల వారీగా ఆయా సెక్రటరీలు ప్రజెంటేషన్ ఇస్తారు. సంక్షేమ పథకాలు, సాధికారితపై సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ ప్రజెంటేషన్ ఇస్తారు. 18న స్వచ్ఛ భారత్, సర్క్యులర్ ఎకానమీ, IT, రెవెన్యూ, ఆదాయార్జన శాఖలు, గనులు, అటవీ, రోడ్లు, భవనాలు, పురపాలక శాఖపై ప్రజెంటేషన్లు, వాటిపై చర్చలు జరుగుతాయి. అదే రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలపై DGP హరీష్ కుమార్ గుప్తా వివరిస్తారు. దీనిపై చర్చ అనంతరం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై IT శాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్ ప్రజెంటేషన్ ఇస్తారు. రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామని మంత్రి నారాయణ అన్నారు. 700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్లు ల్యాండ్ పోలింగ్ కు ఇవ్వని భూమిలో వచ్చాయని, అలాంటి రైతులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు.
రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకు 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. ఇంకా కేవలం 7,628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని వెల్లడించారు. వీధిపోటు, వారసత్వ సమస్యలు, ఎన్ఆర్ఐల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదని చెప్పుకొచ్చారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించారు. R5 జోన్పై న్యాయ సలహా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్లు ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని భూమిలో వచ్చాయని, అలాంటి రైతులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. చాలా మంది రైతులు ల్యాండ్ యాక్విజిషన్ తర్వాత అవే ప్లాట్లు తీసుకుంటామని చెప్పారని ఆయన తెలిపారు. యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్లు పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిందాక వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు. కేవలం అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 86 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్ హెడ్, వీటి గ్రామ కంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి ఒక 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము. మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628 రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్సు 7,628. దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడే చెప్పాను. ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. తర్వాత దీంట్లో రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది. అంటే రోడ్డు హిట్స్ దాంట్లో పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. దాని మీద పెండింగు ఒక 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉండే ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో. మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం నగరాన్ని నాలెడ్జ్ ఎకనామిక్ హబ్గా, ఐటీ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఇటీవల విశాఖలో ప్రారంభమైన కాగ్నిజెంట్ సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో విశాఖ గంజాయి ఫ్యాక్షనిజం కేంద్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. కాగితాలపై పెట్టుబడులు చూపించి నకిలీ పెట్టుబడిదారుల పేరుతో భూములు కేటాయించే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ విధానాల వల్లే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్పై అసత్య ప్రచారం చేస్తూ కోటి సంతకాల సేకరించడం రాజకీయంగా హాస్యాస్పదంగా ఉందని సుభాష్ అన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం తగదని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. నిన్న సీఎం
చంద్రబాబు నాయుడు గారు కార్గోజెంట్ని ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా CEO గారు 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన సమ్మిట్లో 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా రావటం, గతంలో 20 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావటం, సర్వవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఈ కోడిగుడ్డు మంత్రి మరి అనేక వ్యాఖ్యలు, హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇన్ఫోసిస్ని మేము తీసుకుని వచ్చాం, అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది, వెనక చూపు ఉంది, మీరేం అభివృద్ధి చేశారయ్యా? గంజాయి హబ్గా, ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పెట్టుబడులు ఫేక్ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి భూములు కేటాయిస్తానని చెప్తున్నా ఉన్నారు. అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అవి ఏమైనా నిలబడతా ఉన్నాయా? ఒక్కొక్కటిగా వీగిపోతూ ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకు వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోర్టులకి. ఈ రోజున నిరుద్యోగ సమస్య, గంజాయి సమస్య, ఫ్యాక్షనిజం సమస్య, అనేక భూములు మీకు ఇవ్వకపోతే 22,000 పెట్టడం, అనేక రకాల హింసలు పెట్టారు. ఈరోజు మీద ఏదో అభివృద్ధి చేసాం, ఆ కంపెనీని తెచ్చాం, ఈ కంపెనీని తెచ్చాం అని చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుందా అసలు? ప్రజలు గమనించారు అన్నీ, మీరు చేసిన పనులన్నీ. అది కొండనంతా గోకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్లో కమౌట్ 30 లక్షలు, మళ్ళీ దానికి సీవ్యూ ఈయనకి. ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉన్నారా? కోటి సంతకాలు ఎందుకు పెట్టారో మీకే తెలియదు. పెట్టి కార్యకర్తలను పాపం రకరకాల విధాలుగా వేరే కుడి చేత్తో ఒకసారి, ఎడం చేత్తో ఒకసారి, అన్ని చేతులతోని చేయిస్తూ ఉన్నారు సంతకాలు. ఎందుకు వచ్చిన కష్టాలు మీకు ఇవి? ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఏం జరుగుతుందో. అందుకనే మీకు వైనాట్ 175 అంటే 11 ఇచ్చారు. మీకు విశాఖపట్నం మీద అంత కక్ష ఎందుకు? 175 వచ్చిన తర్వాత కూడా నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి అని ప్రకటించారు. మళ్ళీ ఓడిన వెంటనే మళ్ళీ మైకుల మీదకి వచ్చి మేము చేయవలసిందంతా చేసాం, ప్రజలకు ఎంతో చేసేసాను, నన్ను మోసం చేశారని కన్నీరు పెట్టుకోవడం. అది కాదండి. అసలు 11 ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివ్యూ చేసుకుని అక్కడ మీ కార్యకర్తలతోని ప్రజల చేత అనిపించుకున్నారు కాబట్టి ఎందుకు అనిపించుకున్నారని తెలుసుకోండి. పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మధురానగర్ మెయిన్ రోడ్ నందు గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 15కు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రేవా దయానందం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరవుతారని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు మధురానగర్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మధురానగర్ మెయిన్ రోడ్ నందు గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రేవ్ దయానందం తెలిపారు. మధురానగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధురానగర్, ముత్యాలంపాడు, దేవీనగర్, మధ్యకట్ట, గులాబీ తోట తదితర ప్రాంతాలకు చెందిన సేవకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నికైన సేవలకు 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించే బ్రాంచ్ను ఆయన చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. ఈ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ దేవునికి మహిమకరంగా, ప్రాంత ప్రజలకు దీవెనాకరంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సోమవారము 15వ తారీఖున సాయంకాలము 5 గంటలకు మధురానగర్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క ఆధ్వర్యంలో మధురానగరు, ముత్యాలంపాడు, దేవీనగరు, మధ్యకట్ట, గులాబీ తోట ఈ తదితర ప్రాంతంలో ఉండేటువంటి సేవకులందరూ కూడా ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించడానికి నిశ్చయించడం జరిగింది. దీనికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి సేవకులకు
10 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించేటువంటి ఆ బాండ్స్ను కూడా వారి చేతుల మీదుగా అందజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషను సేవకులందరం కూడా కలిసి దీన్ని దేవునికి మహిమకరముగా, మా ప్రాంత ప్రజలకు దీవెనకరముగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని కొరకు మీరు ప్రార్థించండి. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా ప్రేమ విందును సిద్ధపరుస్తున్నాం. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతముగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది ఒక సంఘానికో లేదా ఒక చర్చికో సంబంధించింది కాదు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అందరము కలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సోమవారం సాయంకాలం 5 గంటలకల్లా మీరందరూ కూడా వచ్చి దీన్ని ఘనంగా దేవునికి మహిమకరంగా జరగడానికి మీరందరూ రావాల్సిందిగా మనవి చేస్తూ అందరికీ కూడా ప్రేమ విందు సిద్ధపరుస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ బాబు కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చూసి ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఒకే రోజు విశాఖలో 9 కంపెనీలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు తాత్కాలిక భవనంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు మొదలు పెట్టడం విశాఖలో నూతన టెక్ యుగానికి పలికిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నంలో 9 ప్రముఖ కంపెనీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల నేతృత్వంలో శంకుస్థాపనలు జరగడం రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రక ఘట్టమని అన్నారు. గత 18 నెలలుగా వారు అహర్నిశలు కృషి చేసి ఈ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా యువతకు భవిష్యత్తు దారులు వేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకెళ్తుండగా ఒక విశాఖపట్నంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా నారా లోకేష్ పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక జే గ్యాంగ్ మాత్రం దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. బ్రహ్మాండంగా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక 9 కంపెనీలు శంకుస్థాపనలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగాయి. గత 18 నెలలుగా వాళ్ళు చేసిన శ్రమకి నిన్న గ్రౌండ్ అవటం జరిగింది. నిన్న వాళ్ళ 18 నెలల శ్రమ, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 18 నెలల శ్రమ నిన్న విశాఖపట్నంలో కొంతవరకు గ్రౌండ్ అవ్వటం జరిగింది. రాష్ట్రం మొత్తం 20 లక్షల ఉద్యోగాలే కల్పన చెయ్యాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఒక్క వైజాగ్లోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కంపెనీకి, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ మాజీ మంత్రివర్యులకి కళ్ళు కుట్టాయి. ఓర్వలేక స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు యువతని గంజాయి బారిని పడేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువతని భవిష్యత్తు కోసం ఎలా బాటలు వేస్తున్నారు, ఎలా ఉద్యోగాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువత చేతుల్లో ల్యాప్టాప్లు పెడుతుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువత చేతిలో గాంజా, డ్రగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఐటీ అదేవిధంగా ఏఐ హబ్గా మారుస్తుంటే అదే జిల్లాలో ప్రెసిడెంట్ మెడల్ అనే లిక్కర్ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు తీసుకురావడం జరిగింది. భారతీయ సాంప్రదాయాల్లో పట్టు వస్త్రాలది ప్రత్యేక ముద్రను సంతరించుకుందని కేశినేని జానకి లక్ష్మి అన్నారు. ఎంతో మంది కళాకారులు కళా నైపుణ్యంతో రూపొందించిన పట్టు వస్త్రాలకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ వేదిక అయిందని అన్నారు. నేతన్నలే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా బయటి కంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని ఆమె అన్నారు.
కేంద్ర చేనేత జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఆధ్వర్యంలో స్థానిక కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న సిల్క్ ఎక్స్పోను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ప్రారంభించి పట్టు వస్త్రాల స్టాళ్లను తిలకించారు. ఈ ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత కళాకారులతో స్వయంగా మాట్లాడి చీరల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వస్త్రాభిమానులను అలరించేలా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో బెనారసి, పశ్చిమ బెంగాల్ బోటిక్ ఐటమ్స్, టస్సార్, కాంతా, చందేరి, కోట, రాజ్కోట్, పటోలా, గద్వాల్, కలంకారీ, కాంచీపురం, వెంకటగిరి, ఉప్పాడ, జాంధాని ఇలా వివిధ కళాత్మక వస్త్రాలను ఒకే వేదికపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా 18 వీవింగ్ క్లస్టర్ల పరిధిలోని కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన డిజైన్లను ఈ ప్రదర్శన చిరునామాగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ను నగర వస్త్ర ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో ఈ ప్రదర్శన నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేశంలో ఒక్కో ప్రాంత కళాకారులది ఒక్కో అద్భుత శైలి అని అన్ని ప్రాంతాల కళాకారుల చేతిలో తయారైన వస్త్రాలు ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల నేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వస్త్ర ప్రియులకు తక్కువ ధరలో మంచి వస్త్రాలను అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి వస్త్రాలకు మద్దతు ఇవ్వడం ద్వారా మన ఘన చేనేత వైభవాన్ని భావితరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు వీలుంటుందన్నారు. అనంతరం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో నిర్వాహకులు సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ 64 స్టాళ్లతో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత పట్టు వస్త్రాలతో కూడిన ఈ ఎక్స్పో ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులు వీక్షించవచ్చని తెలిపారు. 100% చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఇది వేదికగా ఉందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు కన్వెన్షన్లో జరుగుతున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీకి ప్రారంభోత్సవానికి రావటం జరిగిందండి. ఇక్కడ మొత్తము 64 స్టాల్స్ పెట్టడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని ఏ చీర తీసుకున్నా అన్ని సిల్క్ మార్క్ సర్టిఫికేషన్తో మనకి నాణ్యత తెలుపుతూ పెట్టారండి వీవర్స్ అందరూ. చేనేతలు మన కళలండి, మన సాంప్రదాయ కళలు మనకి తరతరాల నుంచి వస్తున్నాయి. మనము అందరము కూడా ఈ చేనేత వస్త్రాలను ఆదరిస్తేనే మున్ముందు తరాలకి ఈ చేనేత విలువలు తెలుస్తాయి. ఈ కళాకారులు ఎంతో కష్టపడి వాళ్ళ నైపుణ్యాన్ని నేతల్లో చూపించేదే ఈ చేనేత చీరలండి. తప్పకుండా అందరము ఇది 12వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఈ ఎగ్జిబిషన్ రన్ అవుతుందండి. మున్ముందు ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలాగే ఈ నెల క్రిస్మస్ పండుగ, అలాగే మన అందరి సంప్రదాయ పండుగ సంక్రాంతి వస్తుంది. కాబట్టి మగువులందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకుని అందరూ మంచి మంచి చీరలు మన సాంప్రదాయ పండగకి సంక్రాంతికి కట్టుకుని అందంగా పండగ జరుపుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. ఈ ఎగ్జిబిషన్ అండి సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో స్పాన్సర్డ్ ఎక్స్పో అండి, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. నేను ఒక డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్ అయిపోయాను సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి. నేను ఒక వీవర్గా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయడం ఒక మంచి ఆదరణ వచ్చింది. విజయవాడలో ఇది 3వ ఎగ్జిబిషన్ అండి. ఈ ఎగ్జిబిషన్ 14 స్టేట్స్ నుంచి అన్ని క్లస్టర్స్ అండి, ఉప్పాడ నుంచి బెనారస్, దాని తర్వాత మన చందేరి, మహేశ్వరి, కోటా శారీసు, బెనారస్ బుటిక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. రాజ్కోట్, పటోలా, పైటనీ శారీసు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అక్కడ మీరు మీ పండుగ సీజను, దాని తర్వాత మనకు క్రిస్మస్ వస్తున్నది, వెడ్డింగ్ సీజన్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. కాబట్టి హైదరాబాదు మన సిల్క్ లవర్స్కి అందరికీ విన్నపించుకుని ఏంటంటే మా ఎగ్జిబిషన్కి వచ్చి మా వీవర్స్ని ఆదరించమని కోరుకుంటున్నాం. ఈ ఎగ్జిబిషన్ 12 నుంచి 17 వరకు కన్వెన్షన్లో నిర్వహించడం జరిగిందండి. మేడం గారు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరానని శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. తాను వైసీపీలో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ నాకు అనేక రకాలుగా సహాయం చేశారని అన్నారు. ఎప్పుడూ పార్టీ మారాలని నన్ను అడగలేదని అన్నారు. నెల్లూరులో టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు క్యూ కట్టారు. టీడీపీలో వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పల శ్రీనివాసులు యాదవ్ చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా మంత్రి నారాయణను ఆహ్వానించారు. వైసీపీ నగర అధ్యక్షుడిగాను, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గాను ఉన్న 37వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులు యాదవ్ ఉన్నారు. ఈ నెల 18న మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ముందు మంత్రి నారాయణ సమక్షంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వైసీపీ నగర అధ్యక్షుడే పార్టీ మారిపోవడంతో అయోమయంలో ఆ పార్టీ నాయకులు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కారణంగానే తాము తెలుగుదేశంలోకి వైసీపీ కార్పొరేటర్లు వచ్చామని చెబుతున్నారు.
ఈ రోజు ఉదయమే మంత్రి నారాయణ సమక్షంలో పార్టీలో 42వ డివిజన్ కార్పొరేటర్లు కరీముల్లా చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరారని తెలిపారు. తాను వైసీపీలో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ నాకు అనేక రకాలుగా సహాయం చేశారని అన్నారు. ఎప్పుడూ పార్టీ మారాలని నన్ను అడగలేదు అన్నారు. తాను స్వచ్ఛందంగానే వైసీపీ నుంచి టీడీపీలో చేరారని తెలిపారు. మిగిలిన 11 నెలల పదవీ కాలంలో నగర అభివృద్ధి చూసుకోవాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరారని అన్నారు. తాను పార్టీ మారటం వెనుక ఎవరి ప్రోద్బలం లేదని స్పష్టం చేశారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం గెలిచి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు మేయర్ శ్రవంతి ఎప్పుడూ మేయర్గా వ్యవహరించలేదని టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ కుమార్ అన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని మంత్రి నారాయణ గారు చెప్పారని అన్నారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా పార్టీ మారి నగర అభివృద్ధి చూసుకోవాలని నిర్ణయించారని తెలిపారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వైసీపీ నాయకులు భాష వల్లే 11 సీట్లకు పరిమితం చేశారని ఆరోపించారు. కేవలం అభివృద్ధి కోసమే కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారని ఆయన స్పష్టం చేశారు. నా పేరు బొబ్బల శ్రీనివాస్ యాదవ్. నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్ కార్పొరేటర్ని మరియు వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షుడు. ఈరోజు నేను వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్నాను మంత్రి నారాయణ గారి సమక్షంలో. ఇంకా మాకు కొద్ది కాలమే ఉంది, 11 నెలలే ఉంది. ఇప్పటి వరకు అభివృద్ధి జరగడం చాలా తక్కువగా ఉంది. ఈ 11 నెలల్లో నా డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో, అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతూ ఉంది. మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా, నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు. అయినా ఎప్పుడు పార్టీలో చేరండి అని ఎప్పుడు నన్ను అడిగింది లేదు. ఈరోజు కూడా నేను స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్టీలో చేరుతున్నా. దీనిలో ఎవరి ప్రోద్బలం లేదు. ఏదైతే ఇప్పుడు నెల్లూరులో మేయర్ శ్రవంతి గారు ఉన్నారు, మేయర్ శ్రవంతి గారు ఏదైతే మేయర్గా మాకు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నారో, ఆమె వైసీపీలో గెలిచినటువంటి మేయర్. వైసీపీలో అందరూ కూడా కార్పొరేషన్ కూడా గెలిచారు. అప్పుడున్నటువంటి నగరానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీలో, రూరల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఏనాడు ఆమెను ఒక మేయర్గా ట్రీట్ చేయకుండా, నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఏ రోజు కూడా ఆమెను నగరంలోకి తీసుకురాకుండా బాయ్కాట్ చేయడం జరిగింది ఒక ఎస్టీ మహిళని. అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీ వరకే తిరగడం జరిగింది ఆవిడ. సో ఏదైనా ఆమె కూడా మేయర్గా ఇప్పుడు కూడా అక్కడ ప్రవర్తించిన విధానం లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, ఏం చేయాలన్నా దాదాపు నారాయణ సార్ స్వచ్ఛందంగా చెప్పాడు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని చెప్పేసి. పార్టీ గెలిచిన తర్వాత, నారాయణ సార్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆయనే పిలిపించారు. ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ అన్నీ వద్దు, రాజకీయాలు వద్దు, రాజకీయాలు అయిపోయింది. దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్దాం అనే ప్రక్రియలో నారాయణ సార్ ఎన్నో వేల కోట్లు వెచ్చించి నగరానికి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే దాదాపు 97% పనులు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగితే, తర్వాత వైసీపీ వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయకుండా అలానే ఎట్టిగా వదిలేస్తే మళ్ళీ నారాయణ సార్ వచ్చి గాడిలో పెట్టే కార్యక్రమంలో అందరినీ కలుపుకోబోదా అని చెప్పేసి అందరినీ పిలిపివ్వడం జరిగింది. కానీ సహకారం లేదు, పట్టించుకోవడంలా, రావట్లా. ఈ పరిస్థితుల్లో కార్పొరేటర్లు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్లే వచ్చేసి నారాయణ సార్తో కనీసం కలిసి పనిచేసినట్లయితే, ఈనాడు ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో ఆ పనులన్నీ చేసినట్లయితే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక కార్పొరేటర్గా గెలిచినందుకు సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మళ్ళీ దీనిలో విషపూరితమైన ప్రచారం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అందుల క్రికెట్ కెప్టెన్ దీపిక విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం తక్షణ స్పందన. మా ఊరికి రోడ్డు లేదని చెప్పడంతో గంటల వ్యవధిలోనే చర్యలు. ఈ నెల 17, 18 తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ సదస్సు. హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ శాఖల మంత్రులు. రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామన్న మంత్రి నారాయణ. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.